హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము హైదరాబాద్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్. ముందుగా లిస్ట్లో ఉన్న కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్. ఇది గవర్నమెంట్ కాలేజ్, పంజగుట్ట నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఇందులో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఇది ఒకటి స్పెషల్ కోర్స్ ఈ కాలేజ్లోనే ఉంది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మీకు ఒకవేళ 5000 ర్యాంక్ లోపల వస్తే ఈ కాలేజ్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి. 5000 ర్యాంక్ 2000 to 5000 ఉన్న స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈలో వచ్చే అవకాశాలు లేవు, కానీ మిగతా బ్రాంచెస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్. సో నెక్స్ట్ కాలేజ్ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్. ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు 5080 రూపీస్ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజు, ఈసారి పెరగచ్చు పెరగకపోవచ్చు. సో సెకండ్ ఉన్న కాలేజ్ ఏంటి అంటే మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి. ఇందులో కోర్సెస్ ఆఫర్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. ఎక్కువ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న తెలంగాణ కాలేజ్లో ఈ కాలేజే టాప్. సో ఇక్కడ మొత్తం 9 కోర్సెస్ అయితే ఈ కాలేజ్లో ఉన్నాయి. సో డిఫరెంట్ కోర్సెస్ అండ్ యూనిక్ కోర్సెస్ అని చెప్పొచ్చు. ఇది సెకండ్ టాప్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. సో తర్వాత మనకి థర్డ్ కాలేజ్ ఇక్కడ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. ఇది ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్, ఈసీఈ, ఈఈఈ అండ్ హోమ్ సైన్స్. సో దీస్ ఆర్ ద 5 కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ది ఉమెన్స్ కాలేజ్. సో నెక్స్ట్ లిస్ట్లో ఉన్న కాలేజ్ ఏంటి అంటే మనకి జేఎన్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. ఇది ఉప్పల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇది జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్యాకేజ్ ఇంజనీరింగ్. మీకు 5000 to 10,000 అయితే ఈ కాలేజ్లో అప్లై చేయొచ్చు. ప్యాకేజ్, మెటలర్జీ, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్. సో ఈసీఈ, ఈఈకి మాత్రం మీకు మినిమం అయితే 3000 లోపల ర్యాంక్ ఉంటేనే ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫోర్త్ కాలేజ్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద టాప్ 5 కాలేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ అమీర్పేట్లో ఉంది. ఇది ఉమెన్స్ కాలేజ్. సో ఇక్కడ వెరీ వెరీ ఫేమస్ కాలేజ్. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ అండ్ ఈఈఈ. ఈ 4 కోర్సెస్ అయితే ఈ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఉమెన్స్ కాలేజ్. మనము వెబ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ ఆప్ట్ చేసుకోవాలని తెలుసుకోవాలంటే ముందుగా మనకు హైదరాబాద్లో ఏ కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అందుకని ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ప్లీజ్ గివ్ ఏ లైక్, కంపల్సరీగా లైక్ చేయటం మర్చిపోకండి. నేను చేస్తున్న ప్రతి వీడియోకి ప్లీజ్ ఎంకరేజ్ విత్ గివింగ్ ఏ లైక్. ఓకే, దిస్ ఈస్ ద 5th కాలేజ్ ఇన్ హైదరాబాద్. సో నెక్స్ట్ కాలేజ్ ఏంటి మనకి దుర్గాబాయి దేశముఖ్ కాలేజ్ తర్వాత అంటే నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మలక్పేట్లో ఉంది, న్యూ మలక్పేట్లో. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. హైదరాబాద్లో 2 కాలేజెస్లో ఏఐ ఉంది. ఒకటి సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి కాలేజ్, తర్వాత ఇక్కడ నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఒకవేళ మీకు అరౌండ్ 10,000 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో అప్లై చేస్తే మీకు ఈజీగా సీట్ వస్తుంది. 7th ప్లేస్లో ఉంది టీకేఆర్ కాలేజెస్. ఇక్కడ 3 కాలేజెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టాఫ్ ఇది 7th ప్లేస్లో పెట్టడం జరిగింది. సో మీకు ఒకవేళ 30,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. 30 to 40,000, 30 to 50,000 వచ్చినా మీకు ఈ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మినిమం అయితే 30,000 అయితే కంపల్సరీగా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. కాకపోతే ఇది ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్లో ఫీజు 52,000 ఉంది. మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే, ఫీ రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఎలా ఉంటుందని చెప్పాను. కంపల్సరీగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంపార్టెంట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది. ఫీ రియంబర్స్మెంట్ మనకు 15,000 ఉంటుంది. ఈ టీకేఆర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ 52,000 ఉండే, ఇప్పుడు 15,000 వాళ్ళు కట్ చేస్తారు. మీకు ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే బ్యాలెన్స్ ఫీజ్ మీరు కట్టాల్సి ఉంటుంది, అరౌండ్ 36,000. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కాలేజ్. తర్వాత మనకి లిస్ట్లో ఉన్న కాలేజ్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా ప్రైవేట్ కాలేజ్.
బండ్లగూడలో ఉంది. ఇక్కడ కోర్సెస్ ఆఫర్ చేస్తున్న కాలేజ్, ఆల్ మేజర్ కోర్సెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ మీకు 30,000 టు 40,000 వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ ఏంటి అంటే మనకి హైదరాబాద్లో ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఇది పటాన్చెరులో ఉంది. ఇక్కడ మీకు కూడా 40 టు 50,000 వచ్చినా మీరు ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ ఏంటి అంటే క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్లో ఉంది. సో ఈ కాలేజ్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండే. ఇంతకుముందు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని కంపల్సరీ చేశారు. లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో కానీ రాను రాను డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఎవరికైనా సీట్ వస్తుంది. సో మీకు 40-50,000 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే ఈ కాలేజ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కాలేజ్. మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకే నోట్. దీని తర్వాత మనకి నెక్స్ట్ కాలేజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూడవచ్చు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ మైనారిటీ. ఇది బడంగ్పేట్లో ఉంది. సో మనకి బాలాపూర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కాలేజ్. సో ఇది ఉమెన్స్ కాలేజ్. సో మైనారిటీ కాలేజ్. ఇక్కడ మీకు 50, 60, 70,000 వచ్చినా మీకు ఈ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ ముస్లిమ్స్కి ఉంటుంది, ఎందుకంటే ఇది మైనారిటీ కాలేజ్, ఉమెన్ కాలేజ్ కాబట్టి. ఇక్కడ ఇంకో కాలేజ్ మీరు చూడాల్సింది ఏంటి అంటే హైదరాబాద్లో డిప్లొమా ఇన్ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ. గచ్చిబౌలి మీకు రాయదుర్గ్ తెలుసు కదా, హైటెక్ సిటీ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో దెర్ ఆర్ 12 కాలేజెస్ ఇన్ హైదరాబాద్. మీరు కంపల్సరీ ఈ వెబ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజెస్ మీకు ఇంటికి దగ్గర ఉంది. సో మీకు ఇంటికి దగ్గరగా ఉన్న ఏదైతే కాలేజెస్ ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నేను ఇంకొక వీడియో హాస్టల్ ఫెసిలిటీ ఉన్న వీడియో నేను నెక్స్ట్ చేస్తాను. సో హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ కాకుండా హైదరాబాద్లో అవుట్స్కట్స్లో ఉన్న కాలేజెస్ కూడా మీకు అవగాహన ఉండాలని చెప్తున్నాను. హయత్ నగర్ అంటే మనకి ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో 5 కాలేజెస్ ఉన్నాయి. అన్నమాచార్య కాలేజ్, అవంతి కాలేజ్, బ్రిలియంట్ గ్రామర్ కాలేజ్ అండ్ కాశిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్. ఇవన్నీ ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. అన్ని మేజర్ కోర్సెస్ ఈ కాలేజీలో ఉన్నాయి. ఇవి ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది. సో ఇవి కాకుండా హయత్ నగర్ అంటే మనకి ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ కాకుండా అబ్దుల్లాపూర్ పేట్ అండ్ గట్కేసర్, ఇక్కడ ఉప్పల్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలేజెస్ ఉన్నాయి. 5 కాలేజ్, ఎస్జిఎం కాలేజ్, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రిన్స్టోన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ ప్రిన్స్టోన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏఐ కోర్స్ ఉంది. సో ఓన్లీ 3 to 4 కాలేజెస్ తెలంగాణలో ఏఐ కోర్స్ ఉంది. అందులో ఈ ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, అలాగే సిద్ధార్థ కాలేజ్, సంస్కృతి కాలేజ్. ఈ సంస్కృతి కాలేజ్లో కూడా ఏఐ కోర్స్ ఉంది. సో దిస్ ఆర్ ద కాలేజెస్ ఇన్ గట్కేసర్ విచ్ ఈస్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఉప్పల్. సో ఉప్పల్ నుంచి 20 కిలోమీటర్స్, ఎల్బీ నగర్ నుంచి కూడా 20 కిలోమీటర్స్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఈ లిస్ట్ కూడా మీకు తెలిస్తే వెబ్ కౌన్సిలింగ్లో మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ రెస్పాండ్ టు ఇట్. థ్యాంక్ యూ.